సూర్య కారు కీస్ తీసుకుని ఇంటి బయటకు వచ్చాడు. కారు స్టార్ట్ చేసి వేగంగా రోడ్డుపై దూసుకెళ్ళసాగాడు. అతని కళ్ళలో కోపం, బాధ, ప్రేమ మూడు భావాలు ఒకేసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రకళకి నిజం ఎలా చెప్పాలి? చెప్పినా నన్ను నమ్ముతుందా? లేక మళ్ళీ నన్నే తప్పుగా అర్థం చేసుకుంటుందా? అనే ఆలోచనలు అతని మనసును చీల్చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాక తనలోని ఆవేదనంతా కార్ స్పీడ్పై చూపిస్తూ యాక్సిలరేటర్ను బలంగా నొక్కాడు. అర్ధరాత్రి కావడంతో రోడ్లపై అక్కడక్కడ మాత్రమే వాహనాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటికే నగరానికి దూరంగా ఉన్న కొండపైకి చేరుకున్నాడు. కొండ అంచు దగ్గరగా కారును తీసుకెళ్లి ఒక్కసారిగా గట్టిగా బ్రేక్ వేశాడు. బ్రేక్ శబ్దంతో కారు ఆగిపోయింది. సూర్య కారు డోర్ తెరిచి బయటకు వచ్చాడు. ఆకాశం వైపు చూస్తూ తన గుండెల్లో దాచుకున్న బాధంతా ఒక్కసారిగా అరుపుతో బయటకు వదిలేశాడు. ఆ అంటూ. ఆ తర్వాత మోకాళ్ళపై కూర్చుని రెండు చేతులతో తలను పట్టుకుని బిగ్గరగా ఏడవసాగాడు. ఏం చేయాలి చంద్రకళ? ఏం చేస్తే నన్ను అర్థం చేసుకుంటావు? నేను చెప్పేది ఒక్కసారి నమ్మవా? అని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే కూర్చున్నాడు. ఎంతసేపు అలా ఉన్నాడో అతనికి తెలియదు. అదే సమయంలో రోడ్డుపై నుండి వెళ్తున్న నలుగురు రౌడీలు అక్కడ ఒంటరిగా కూర్చున్న సూర్యను గమనించారు. అతని ఖరీదైన కారు, చేతికున్న విలువైన వాచ్ చూసి ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వారు. రే, పెద్ద సౌండ్ పార్టీలా ఉన్నాడు. చేతికి ఉన్న వాచ్ చూసావా? మంచి డబ్బున్నోడ్లా ఉన్నాడు. ఈరోజు మన అదృష్టం బాగుంది అని ఒకడు అన్నాడు. నలుగురు నెమ్మదిగా సూర్య వైపు నడుస్తూ వచ్చారు. ఒక రౌడీ సూర్య ఎదుట నిలబడి వ్యంగ్యంగా నవ్వుతూ, హే, చేతికున్న వాచ్ తీసివ్వు, మర్యాదగా ఇస్తే మంచిది అని బెదిరిస్తూ అన్నాడు. సూర్య మాత్రం తల ఎత్తి వారి వైపు నెమ్మదిగా చూశాడు. సూర్య వాళ్ళ వైపు చూస్తూ, రే, ఇక్కడి నుంచి దొబ్బన్రా, అసలుకే నా మూడ్ బాలేదు అని కోపంగా చెప్తాడు. బ్రదర్, నీ వాచ్ ఒకటి చాలు బ్రదర్ అని అతని జేబులో నుంచి కత్తులు తీస్తాడు. సూర్య పైకి లేచి షర్ట్ స్లీవ్స్ మడత పెడుతూ, ఏరా, మాటలకు వినేలా లేరుగా అని ఒకడు కత్తితో సూర్య మీదకు దూసుకొస్తుంటే వాడి చేతిని మెలితిప్పి పొట్టులో గట్టిగా పంచేస్తాడు. వాడు అక్కడికక్కడే పడిపోతాడు. అలా వెనుక నుంచి ఇంకొకడు కత్తితో పడిపోతే వెనుక నుంచి చేయి పట్టుకుని అతని గిరగిరా తిప్పి దూరంగా విసిరేస్తాడు. అలా అందరినీ 2 నిమిషాల్లో తుక్కుతుక్కుగా కొట్టి పక్కన పడేస్తాడు. అప్పుడే ఒక రౌడీ వెనుకగా కత్తితో మెల్లగా సూర్య దగ్గరికి వచ్చి పొడవబోతాడు. సూర్య వాడి చేతిని పట్టుకునే లోపే సూర్య నడుము పైన గీసుకుపోతుంది. సూర్య చేతిని ఆ కత్తిని చేత్తో గట్టిగా పట్టుకుని వాడిని డొక్కలో పొడుస్తాడు. అప్పుడు సూర్య చేతికి లోతుగా కత్తి గుచ్చుకుపోతుంది. సూర్య వెంటనే తన పాకెట్లో నుంచి నాప్కిన్ తీసి చేతికి కట్టుకుని అక్కడ వాళ్ళందరినీ ఒకసారి చూసి తన కారులో కూర్చుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఇంటికి రాగానే సూర్య బెడ్రూమ్లోకి వెళ్ళి ఐశ్వర్యను ఒకసారి చూసి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె నుదుటిపైన చిన్నగా ముద్దు పెట్టి వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ ఐశ్వర్య నిద్రలేస్తుంది. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా సూర్య ఉంటాడు. లేచి అతని దగ్గరికి వెళ్ళి నించుంటుంది. అతని నడుము మీద అయిన గాయం వల్ల షర్ట్ బ్లడ్తో తడిసిపోతుంది ఆ ఏరియా అంతా. ఐశ్వర్య చంద్రకళ కంగారుగా సూర్య దగ్గరకు వెళ్ళి షర్ట్ని తాకి చూసి ఆ గాయం చూసి కళ్ళు పెద్దగా చేస్తుంది. అయ్యో, ఏమైంది అని వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అతని నడుముకున్న గాయాన్ని క్లీన్ చేసి కట్టు కడుతుంది. కట్టు కట్టినంతసేపు ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు ఆగనే లేదు. సూర్య మెల్లగా కదులుతాడు. కళ్ళు తెరవడు. అదంతా గమనిస్తూనే ఉంటాడు. మళ్ళీ అతని చేత వంక చూసేసరికి కర్చీఫ్తో కట్టుకట్టి ఉంటుంది. అది చూసేసరికి ఆమెకి ఏడుపు అసలు ఆగలేదు. వెంటనే కర్చీఫ్ తీసేసి అక్కడ బ్లడ్ అంతా క్లీన్ చేసేసి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకడుతుంది. అక్కడ ఆమె ఏడుస్తున్న కన్నీటి బొట్లు సూర్య చేతి మీద పడతాయి. ఎందుకలా చేస్తున్నారు? ఇదంతా నా వల్లేనా? మీరు తప్పు చేశారు, కానీ దాన్ని సరిదిద్దుకున్నారు.
కానీ నేను దాన్ని అంగీకరించలేకపోతున్నాను. నా ఆత్మగౌరవం అడ్డొస్తుంది. ఎలానే మిమ్మల్ని బాధ పెట్టలేకపోతున్నాను. ఏం చేయాలో నాకు పిచ్చినట్టుగా ఉంది అని ఏడుస్తూ మంచం మీద కూర్చుండిపోతది అతన్నే చూస్తూ. కొంతసేపటి తర్వాత కన్నీరు తుడుచుకొని బాత్రూంలోకి వెళ్తుంది ఫ్రెష్ అవ్వడానికి. ఆమె సూర్య ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అక్కడే కూర్చొని అతని మనసంతా భారమవుతుంది ఆమె మాటలకి. సూర్య వెంటనే బాల్కనీలోకి వెళ్ళి ఒక సిగరెట్ కాలుస్తాడు. చంద్రకళ ఫ్రెష్ అయ్యి వచ్చి శారీ కట్టుకుని కిందకి వెళ్తుంది పూజ చేయడానికి. పూజ చేసి వాళ్ళ అత్తయ్యకి కాఫీ ఇచ్చి సూర్యకి కూడా కాఫీ తీసుకొస్తుంది. అలా ఎవరూ చెప్పకుండానే కాఫీ తీసుకొస్తుంది సూర్యకి. రూమ్లో చూస్తే సూర్య ఎక్కడా కనిపించడు. బాల్కనీలోకి చూస్తే అక్కడ నిల్చొని ఉంటాడు. సూర్య దగ్గరకు వెళ్ళి ఆమె నిల్చుంటుంది. కానీ అతన్ని పిలవదు. సూర్యకి అర్థమవుతుంది చంద్రకళ వచ్చిందని. కానీ ఆమె పిలుస్తుంది అని అతను వెయిట్ చేస్తున్నాడు. చంద్రకళ సూర్య వెనక్కి తిరగపోగా ఆమెకి విసుగొచ్చి ఏమండి అని పిలుస్తుంది. సూర్య మెల్లగా వెనక్కి తిరుగుతాడు. ఆమె చేతిలో కాఫీ కప్ ఉంటుంది. అప్పుడు స్నానం చేయడం వల్ల ఆమె ముఖం ముత్యంలా మెరిసిపోతూ ఉంటుంది. పూజ చేయడం వల్ల తలలో పూలు, నుదుటిన కుంకుమ ఆమెకి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. సూర్య ఆమె వంకి చూస్తూ ఉంటాడు మైమర్చిపోతూ. చంద్రకళ ఇంకొకసారి సూర్యగారు అని పిలుస్తుంది. సూర్య వెంటనే తన లోకంలోకి వచ్చి తన వైపు చూస్తే కాఫీ తీసుకుంటాడు. ఆమె అక్కడి నుంచి వెనుదిరుగుతుంది. సూర్య చంద్రకళ అని పిలిచి థ్యాంక్స్ అని అంటాడు. చంద్రకళ ఏమీ మాట్లాడలేదు. అతని కళ్ళల్లోకి ఒక క్షణం చూసి చిన్నగా తల ఊపింది. ఆ తర్వాత మెల్లగా వెనుదిరిగి గది నుంచి బయటకు నడిచింది. సూర్య మాత్రం ఆమె వెళ్ళిపోతున్న రూపాన్ని చూస్తూ చేతిలోని కాఫీని గట్టిగా పట్టుకొని నిశ్శబ్దంగా నిలబడ్డాడు. చంద్రకళ సూర్యకి కాఫీ ఇచ్చిన తర్వాత మెల్లగా కిందికి వెళ్ళింది. కానీ ఆమె మనసంతా ఎందుకో భారంగా అనిపిస్తుంది. సూర్యగారిని ఇలా దూరం పెట్టడం తప్పు చేస్తున్నానా అని ఒకవైపు బాధపడుతుంది. మరోవైపు ఆయన చేసింది కూడా తప్పే కదా అని తనను తాను సమర్థించుకుంటూ మళ్ళీ మనసుని కఠినంగా మార్చుకొని కిందకు వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడే వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చి చంద్రకళ ఏం చేస్తున్నావమ్మా అని ప్రేమగా అడిగారు. ఏం లేదు అత్తయ్య, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అని చిరునవ్వుతో చెప్పింది. ఇవన్నీ చేయడానికి ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, నువ్వు వచ్చి కూర్చో అని ఆమె చేతిని పట్టుకుని హాల్లో కూర్చోబెట్టారు. చంద్రకళ ముఖాన్ని గమనిస్తూ ఏంటమ్మా నీ ముఖం చాలా డల్గా ఉంది, ఏమైనా ఆలోచిస్తున్నావా అని అడిగారు. చంద్రకళ చిన్నగా నవ్వుతూ ఏం లేదు అత్తయ్య, అలాంటిదేం లేదు అని చెప్పినా ఆమె కళ్ళలోని బాధ మాత్రం దాచలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత అదే నాకు రూమ్లో చిన్న పని ఉంది అని చెప్పి పైకి వెళ్ళింది. రూమ్లో ఒక అల్మారాపై ఉన్న చిన్న బాక్స్ కోసం వెతికింది. అది పై షెల్ఫ్లో కనిపించడంతో అందుకోవడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా ఆమె చేతికి అందలేదు. సూర్య కాఫీ తాగేసి బాల్కనీలో నుంచొని తన రూమ్లోకి వచ్చేసరికి చంద్రకళ ఎగురుతూ ఆ బాక్స్ అందుకోవడం చూస్తాడు. ఆమె నడుము దగ్గర చీర పక్కకు చెరిగిపోయి ఆమె నాభి నడుము కనిపిస్తూ ఉంటుంది. సూర్య ఒక క్షణం అలాగే ఫ్రీజ్ అయిపోతాడు. నెమ్మదిగా చంద్రకళ దగ్గరకు వచ్చి ఆమెని పైకి లిఫ్ట్ చేస్తాడు. చంద్రకళ అదేం గమనించకుండా అమ్మయ్య బాక్స్ అందిందిలే అనుకుని బాక్స్ చేతిలోకి తీసుకుంటుంది. సూర్య చిన్నగా ఆమెను కిందకి దింపుతూ ఉన్న క్రమంలో ఆమె అతని చెస్ట్కి గట్టిగా తగులుతుంది. అలానే ఆమె గడ్డం, ఆమె పెదాలు కూడా అతని పెదాలకు ఒక్క సెకండ్ టచ్ అయ్యి అలా కిందికి జారిపోతుంది. ఇద్దరు ఒక క్షణం అలా ఫ్రీజ్ అయ్యి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు. వెంటనే ఒక పనమ్మాయి వచ్చి వాళ్ళ డోర్ పైన సౌండ్ చేస్తుంది. అలా సౌండ్ వచ్చేసరికి ఇద్దరు దూరం జరిగారు. చంద్రకళ చింతేసి తన చేతిలో ఉన్న బాక్స్ని గట్టిగా పట్టుకుని నిలబడగా సూర్య మౌనంగా ఆమె వైపు ఒకసారి చూసి నెమ్మదిగా వెనక్కి అడుగు వేశాడు. సూర్య వెంటనే ఇంకేమీ ఆలోచించకుండా తను వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు.
షవర్ ఆన్ చేసి చల్లని నీటి కింద కళ్ళు మూసుకొని నిలబడ్డాడు. కానీ ఆ చల్లని నీరు కూడా అతని మనసులో రేగుతున్న అలజడిని తగ్గించలేకపోయింది. అతని ఆలోచనలన్నీ చంద్రకళ చుట్టూనే తిరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఆమె తనకు అంత దగ్గరగా నిలబడిన క్షణం మళ్ళీ మళ్ళీ అతని కళ్ళ ముందు మెదులుతోంది. ఆమె కళ్ళల్లో కనిపించిన అమాయకత్వం, ఆమె అందమైన ముఖం, ఆమె దగ్గర నుంచి వచ్చిన మల్లెపూల పరిమళం, ఇవన్నీ ఇంకా తన చుట్టూనే ఉన్నట్టుగా అతనికి అనిపించాయి. ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకున్నాడు. అయినా అతనికి చంద్రకళే గుర్తొస్తూ ఉంది. ఆమె కళ్ళు, ఆమె అందమైన మోము, ఆమె అంత దగ్గరగా నిలబడ్డదు. అదే సూర్య కళ్ళ ముందు మెదులుతుంది. ఇంత మర్చిపోదామని ప్రయత్నించినా ఆమె కళ్ళు, ఆమె అమాయకత్వమైన ముఖమే అతని మనసుని వదిలిపెట్టడం లేదు. ఇలా కాదు అని తనను తానే అదుపు చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ మనసు మాత్రం అతని మాట వినలేదు. వెంటనే కోపంగా తన పిడికిలిని బిగించి ఎదురుగా ఉన్న గోడని గట్టిగా గుద్దాడు. ఒక గట్టి శబ్దం ఆశ్రమం అంతా మార్మోగింది. కొద్దిసేపు అలానే ఆయన నిలబడి లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత స్నానం పూర్తి చేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూసేసరికి చంద్రకళ అక్కడ లేదు. అతను నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. కొద్దిసేపటికి కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అప్పటికే చంద్రకళ వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి అతనికి వడ్డిస్తుంది. సూర్య మాత్రం తినడం కంటే ఆమెనే చూస్తున్నాడు. ఆమె ప్రతి కదలికను, ప్రతి హావభావాన్ని రెప్పవేయకుండా గమనిస్తున్నాడు. చంద్రకళ మాత్రం అతని చూపులను పట్టించుకోకుండా నిశ్శబ్దంగా బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ తన పనిలో తాను మునిగిపోయింది. సూర్య మెల్లగా బ్రేక్ఫాస్ట్ తింటూనే ఆమె వైపు నుంచి మాత్రం తన చూపుని ఒక్క క్షణం కూడా తిప్పలేదు. సూర్య బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి ఆఫీస్కి బయలుదేరిపోయాడు. చంద్రకళ మాత్రం తన రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్ మార్చి గది మొత్తం శుభ్రంగా సర్దింది. పనంతా అయిపోయాక మంచున ఒంటరిగా కూర్చుంది. అలా నిశ్శబ్దంగా కూర్చున్న కొద్దిసేపటికి ఆమె ఆలోచనలు మళ్ళీ సూర్య చుట్టూనే తిరగసాగాయి. ఎందుకో సూర్యగారు ఇలా దూరంగా వెళ్ళిపోతే నాకు అస్సలు నచ్చడం లేదు అని తనలో తానే అనుకుంది. అలాగని ఆయనకు పూర్తిగా దగ్గర అవ్వాలని ధైర్యం కూడా ఆమెకు రావడం లేదు. ఆమె మనసు ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ అయోమయంలో పడిపోయింది. ఆయనకు దగ్గరగా ఉండాలా లేక దూరంగా ఉండాలా అనే ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం ఆమె మనసు పదే చెబుతుంది. సూర్యగారు నిజంగా చాలా మంచివారు అని ఆలోచనతో ఆమె పెదవులపైన చిన్న చిరునవ్వు మెరిసింది. అంతలోనే ఆ అర్ధరాత్రి జరిగిన సంఘటన ఒకసారిగా ఆమె కళ్ళ ముందు మెదిలింది. ఆ జ్ఞాపకం రాగానే ఆ చిరునవ్వు క్షణాల్లో మాయమైపోయింది. ఆమె ముఖం మళ్ళీ గంభీరంగా మారిపోయింది. లోతుగా నిట్టూర్చి కిటికీ బయటకు చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. చంద్రకళ పగలంతా సూర్య గురించి ఆలోచిస్తూ గడిపింది. ఏం చేయాలో అర్థం కాక మనసంతా అయోమయంలో నిండిపోయింది. చివరికి తన అత్తయ్య దగ్గరకు వెళ్ళి, అత్తయ్య ఒకసారి గుడికి వెళ్ళొద్దామా అని అడిగింది.